టీనేజ్ కుర్రతనం. సో, బేసిక్‌గా ఇవన్నీ ఏందంటే మనకు కొంచెం ఊహ తెలిసింది. అన్నీ కుర్రతనంలో యేసుకునే జోక్‌లన్నీ కుళ్ళు జోక్‌లేవుంటాయో అవన్నీ దీంట్లో కవర్ అయితాయి మనకి ఈ సెగ్మెంట్‌లో. సో, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఐ డోంట్ నో మీరు సూపర్ షో చూసారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ రియాలిటీ షో నేను చూసిందైతే సూపరే. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఈరోజు మనం సరదాగా పవన్ గురించి మాట్లాడుకుందాం అండి. డేట్స్ ఇవ్వడం, లైక్ ఒక బాక్స్ లో ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు గేమ్స్ ఇవన్నీ లైక్ ఒక బాక్స్ లో స్నేక్స్, లిజర్డ్స్, మన ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి ఉండే షో అది. అందులో చాలా కొంచెం తిక్క తిక్క చేసే పనులు కూడా ఉంటాయి. నాకు మెయిన్ లిజర్డ్స్ అంటే చాలా భయం. అందులో కూడా ఒక అమ్మాయి, ఐ డోంట్ నో నేమ్, ఒక అమ్మాయికి లిజర్డ్స్ అంటే చాలా భయం. నవదీప్ గడ్ ఏం చేసేవాడంటే ఫేస్ మీద, హెడ్ మీద మొత్తం లిజర్డ్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది. ఈ చేపల్ని బాటిల్లో వేయడం ప్రశాంతి బిజీగా ఉంది. కమాన్. అది అసలు అది ఒక దగ్గర ఉంటే నేను ఉండేదాన్ని కూడా కాదు. ఎప్పుడైనా సీరియస్ గా నాకు ఒక రూమ్ లో ఆ లిజర్డ్ ఉంది అంటే నేను వెళ్ళను. మా మమ్మీని, మా డాడీని ఉందా లేదా కన్ఫర్మేషన్ చూసాకే వెళ్ళేదాన్ని. అలాంటిది నేను సూపర్ షో చూసి దీనికి కూడా భయపడతారా అనుకున్నాను. ఓన్లీ అమ్మాయిలు ఒక్కరికి టెస్ట్ చేస్తారా, అబ్బాయిలకి టెస్ట్ చేయరా? ఓన్లీ నవదీప్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి కదా, చుట్టుపక్కల అమ్మాయిలే ఉండాలి. పాపం అప్పట్లోనే అంతమంది అమ్మాయిలను పెట్టి షో చేశారు, అందుకని ఇంకా పెళ్లి కాలే పాపం. మరి చేసుకొని అన్నాడు, అందుకే ఇలాంటి ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. బట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది ఆ సూపర్ షో అయితే. నా ఫేవరెట్. బాగుండేది ఆ టాస్క్ అవన్నీ, డేర్ గానీ చాలా బాగుండేది. ఈ రోజు ఎపిసోడ్ చూసే ముందు మీరు భోజనాలు ఆల్రెడీ చేసేసి ఉంటే ఓకే, కానీ దయచేసి భోజనాల ప్లేట్లు ముందుంటే గనక ఈ ఎపిసోడ్ అయిపోయాక వీలుంటే ఒక గంట ఆగి భోంచేయండి. నేను ఈ సూపర్ షో చూసినప్పుడు అయితే సుమా చెప్పినట్లు లైక్ డేర్స్ అని ఇస్తాడు కదా పాపం. కొన్ని హైట్ లో ఉన్నవి డేర్స్ అవి కూడా ఇస్తాడు అనమాట. పైనుంచి ఏదో దూకాలి, బిల్డింగ్ టు బిల్డింగ్ సంథింగ్ అవన్నీ. కాకపోతే పాపం కొంతమందికి ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంటది కదా, అది చేయకపోతే ఇటు తిట్టేసేవాడు, నువ్వు ఇంతే. నాకు అరే ఏంట్రా పాపం, ఆమె షోకి వచ్చి మరి తిట్టించుకుంటుంది వీడి చేత. పిక్నిక్ వచ్చాను అనుకున్నావు, ఈ షోకి వచ్చే ముందు ఏమనుకుని వచ్చావు? ఏదో వీటికి డబ్బులు లాస్ అయినట్లు తిట్టేస్తుంటాడు వాడు. ఒకళ్ళేమో ఇచ్చిన టాస్క్ చేయకుండా చెత్త కబుర్లన్నీ చెప్పి ఆళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, దాని తప్పు, దీని తప్పు అని చెప్పి టాస్క్ మాత్రం ఫినిష్ చేయని లీనా. వెళ్ళిపోవాలి కూడా ఇంటికి, వెళ్ళిపో, నువ్వు చేయలేకపోతే వెళ్ళిపో, అసలు ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు షోకి అని తిట్టేవాడు. లిటరలీ బుల్లిలా అనిపించేది అప్పుడు. ఐఎమ్ థ్రోయింగ్ అవుట్ ఆఫ్ దిస్, ఐఎమ్ ఎలిమినేటింగ్ యూ అవుట్ ఆఫ్ దిస్ షో రైట్ హియర్ రైట్ నౌ. రీడేటర్ పాప తిట్టేస్తున్నాడు, అదేదో వాళ్ళు రోజు పనిలాగా అవ్వట్లేదు అన్న టైప్ లోని. సో ఇంకోసారి నన్ను ఎవరన్నా క్వశ్చన్లు అడిగి ఎవరికి ఎక్కువ టైం ఇచ్చావు, ఎవరికి తక్కువ టైం ఇచ్చావు, ఏంటి పార్షాలిటీ అనే తొక్కలో లాజిక్ నన్ను ఇంకోసారి ఎవరు అడగడానికి వీల్లేదు ఈ షోలో. నాకు తెలిసి వాళ్ళ షాపాలే అనుకుంటారా వాడికి తగిలినాయి బాగా. అదే అంటున్నా, అంతమందిని టార్చర్ పెట్టినందుకు వాళ్ళు బాగా తగిలినట్టు చెప్పాలంటున్నా. I worked with him. He was very cute. Now he's become a headmaster of a school. అండ్ సిక్స్త్ సెన్స్ ఓంకార్ది, మీకు ఫస్ట్ షో ఓంకార్ అంకితం గుర్తుందా మీకు షో? వాడు యాంకర్ గా వచ్చింది ఫస్ట్ అంకితం షో చేశాడు. హ్యాట్ పట్టుకుని కౌబాయ్ టైప్ లోనే అది యాంకర్ రవి ఉండేవాడు అనుకుంటా దాంట్లోనే. యాంకర్ రవి కంటెస్టెంట్ అనుకుంటా దాంట్లో. రైట్, అలాంటి టైంలో అన్నమాట. లైక్ ఈ సిక్స్త్ సెన్స్ కూడా ఫ్యామిలీ అందరం చూసేవాళ్ళం. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోకపోతే 1 సెకండ్లో అంతా చేంజ్ అయిపోతుంది. సిక్స్త్ సెన్స్. వాడు చెప్పే 1 సెకండ్ కోసం మేము ఎన్ని సెకండ్స్ వెయిట్ చేసేవాళ్ళం అనమాట. మాకు టెన్షన్ పెరిగేది, లైక్ చెప్పరా బాబు ఆర్డర్, నువ్వు 1 సెకండ్ 1 సెకండ్ బట్ తీసేట 1 సెకండ్. మా డాడీ బీపీ మాత్రమే తల్లి ఎందుకు ఇదంతా, కొద్ది టెన్షన్ వద్దే వద్దు, సరదాగా ఉండే పెట్టచ్చు కదా అనుకునే వాళ్ళం. 1 సెకండ్ టెన్షన్ పెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు 1 సెకండ్? 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, 4 సార్లు ఓకే, ఇప్పటికి 20 సార్లు చెప్పారు. 1 సెకండ్ మాట్లాడితే 1 సెకండ్ 1 సెకండ్. మా ఇంట్లో టీవీ నా హ్యాండ్ ఓవర్ లో ఉండేది కాదు. ఒక 4 ఉంటే 4 కొట్టుకొని ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చేది అనమాట. అరే ఆ పోస్టర్ అసలు ఏంద్రా, లెవెల్ ఏంద్రా అసలు, సిక్స్త్ సెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ పోస్టర్ కదా. నాకు నచ్చింది.
నేను చూసినప్పుడు అనుకున్నాను సూపర్. మనము చాలా ఇంప్రెసివ్ ఉంది అది. ఇప్పుడున్న నాకు తెలిసి చాలా షోలు మనం ఓంకార్ అన్నయ్య అందరూ కామెడీ చేసుకుంటాం కానీ ఓంకార్ అన్నయ్య చాలా సెట్ చేస్తాడు లెవెల్ అందరికి. ఒక మార్జిన్ ఒక మార్క్ సెట్ చేస్తాడు. అండ్ బై ద వే గైస్, మన సబ్స్క్రైబర్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లే ఒక సెంటిమెంట్ టచ్ ఇద్దాం దానికి కూడా. అమ్మ బొట్టు పెట్టుకో, నాన్న బొట్టు పెట్టుకో. నిజంగా మీరు ఫ్రెండ్షిప్ డే లో బిలీవ్ చేస్తారంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి చూపియండి. మేము ఫ్రెండ్స్ కదా మీకు. కాదు అప్పుడు చెప్తారనమాట, మేము సబ్స్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి కదా కమెంట్లు పెడతాం అని. అండ్ మూవింగ్ ఆన్, ఓంకార్ అనే దీంట్లోనే మా మైక్ ఫేవరెట్ షోస్. ఇదైతే నేను ఈ షోలో నాకు యాక్చువల్గా నేను ఓంకార్ నేను ఎక్కువ ఫాలో అయ్యాను కాదు, కానీ ఈ షోలో ఆ బొమ్మ చూస్తారు, ఆ చెట్టు బొమ్మ పిల్లమర్రి రాజు. ఎన్నెన్నో వింతల ద్వీపం మాయా ద్వీపం. అంటే ఓంకారనే టాస్క్లన్నీ ఆ పిల్లమర్రి రాజుని అడిగి ఇచ్చేవాడు అనమాట. ఓకే పిల్లమర్రి రాజు ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. ఇది మౌత్ మూవ్ అయ్యేదా దీనికి? మౌత్ మూవ్ అయ్యేది. ఆ రెడ్ ఐస్ ఉన్నాయి కదా, అవి గ్రీన్ గా రెడ్ గా మారేవన్నమాట. దాని కోపం వచ్చినప్పుడు రెడ్ గా మారిపోద్ది. అరే సౌండ్స్ కూడా వస్తాయి మళ్ళీ దాంట్లో నుంచి నవ్వేవి అవన్నీ. అవును. అంటే వీళ్ళేంటంటే చిన్న పిల్లలకి పెట్టాడు అనమాట. వీళ్ళు ఉంటారు చూసావా, మామూలుగా ఇప్పుడు మన జబర్దస్త్ లో వాటిలో ఉన్నారు చూసావా, కొంచెం నరేష్ అలాంటి వాళ్ళు. సో వాళ్ళని పెట్టాడు అనమాట దాంట్లో కాంపిటీషన్ కి చిన్న పిల్లలకి. వాళ్ళకి రాక్షసులు లాగా వేసి వాడికి చిట్టీలు వేస్తాడు అనమాట. చిట్టీలు తీసి చిన్నపిల్లలతో తీపి చెప్తాడు, ఇప్పుడు మీరు ఎవరితో పోటీ పడాలో తెలుసా అని చెప్పి. చెప్పంగానే అప్పుడు గ్రాఫిక్స్ ఏంటంటే వాడు ఇట్లా అక్కడ కట్ చేసి వెంటనే వాడు ప్రత్యక్షం అయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తాడు అనమాట సీన్. మైక్ నువ్వు నిజం చెప్పు, ఓంకార్ అనే సీక్రెట్ గా డబ్బింగ్ చెప్తావు కదా? కాదు, పేరు తెచ్చేటప్పుడే ఓంకార్ అన్నయ్య అంట. అదే అంటే అప్పుడంతా అలా ప్రాక్టీస్ చేసి అలా వచ్చేస్తుంది. కాదు, ఇంట్లో రిమోట్ అడిగినప్పుడు ఇవ్వకపోతే నువ్వు రిమోట్ నాకు ఇవ్వకపోతే ఎవరితో కొట్లాడాలో తెలుసా? అదర్ ఓంకార్ అన్నయ్య ఫ్యాన్స్ కి. అరే కానీ చూస్తే మేబీ రాంగ్ టైమ్ లో లాంచ్ అయ్యిండేమో కానీ బ్యాక్ టు బ్యాక్ షోస్ ఉంటుండే కదా అప్పుడు అన్ని ఇనవి. యా, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షోలో వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ ముందు తర్వాత జడ్జిలు వీళ్ళు కంటెస్టెంట్స్ కొట్టుకునేది ఉంటుంది చూసావా, అది క్రేజీ ఉంటది. అందరు వచ్చేసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఎలిమినేట్ చేద్దండి, నేను సారీ అన్నయ్య. అండ్ దీంట్లో ఇది కూడా ఉండేది, లైక్ ఫస్ట్ ఒకళ్ళు ఎలిమినేట్ అంటాడు, వాళ్ళు మొత్తం గొడవ పెట్టేసుకుంటారు కదా, మమ్మల్ని ఎలా ఎలిమినేట్ చేస్తావు ఇదైనా అంత అయిన తర్వాత నేను జస్ట్ జోక్ చేశాను, యాక్చువల్ గా ఎలిమినేట్ అయింది వీళ్ళు రే ఇదే సాడిజం రా, వాడికి హోప్స్ అన్ని రేస్ చేసి. యాక్చువల్లీ ఆ ఆటలో కూడా ఏదో ఒక స్టోరీ ఉంటది, సెంటిమెంటల్ స్టోరీ, కాలు ఇరిగిందని లేకపోతే రీసెంట్ గా అనుకుంటే ఒక మ్యూజిక్ వస్తుంది, బీజిఎం వస్తుంది. మీ ఇంకోటి కూడా చూసారంటే ఓంకార్ అన్న షోలు అన్నిట్లో అలాంటి సాడ్ స్టోరీస్ ఉంటాయన్నమాట. కంటెస్టెంట్స్ అందరికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో సాడ్ స్టోరీ చేస్తారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాంట్లో కూడా అరే ఇవన్నీ అదే కదా, ఇవన్నీ టెంప్లెట్ ఇప్పుడు కూడా వాడుతున్నారు. అదే ఏదైనా షోలో చూపించే ముందు వాళ్ళ స్టోరీ బ్యాక్గ్రౌండ్ చూపించాలి వాళ్ళది. చెప్పే కదా ఓంకార్ అన్నయ్య ఒక మార్క్ సెట్ చేసాడు. మనం ఎంత లైక్ సెటైర్లు వేసుకున్నా లైక్ కామెడీ చేసుకున్నా లైక్ రియాలిటీ షో తెలుగులోనే ఒక ఊపింది అయితే మాత్రం ఓంకార్. లైక్ డిఫరెంట్ ఫార్మాట్, డిఫరెంట్ అంటే బేసిక్లీ అన్ని హాలీవుడ్ లో చూసి అది కాపీ కొట్టడం కూడా మంచి కొట్టాలి కదా, సో మంచి కొట్టేవాడు. లైక్ యూస్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. కానీ అంటే రూమరా నిజమా తెలియదు కానీ చాలా మటుకు షోస్ ఈయననే ప్రొడ్యూసర్ కూడా ఉంటుండే అనేసి ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టర్, ఈయనే యాంకర్. మై గాడ్. అంటే ఎందుకంటే చాలా మటుకు కొన్ని షోస్ లో
అంటే ఎట్లా అంటే కంటెస్టెంట్స్ ఇంకా జడ్జెస్ కొట్లాడుకునే వాళ్ళు, అంటే కొన్ని డాన్స్ షో ఆర్ సంథింగ్, వాళ్ళు కొట్లాడడంలో కొన్నిసార్లు ఈయన కూడా తిడుతుండే, మీరు తిట్టడం దాంట్లో నాకెందుకు మధ్యలో తెచ్చినారు అని అంటుండే. డాన్స్ ప్లస్ ఒకటి సేమ్ చూసిన. షో, డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ ఛానల్. ఎందుకు సీరియస్ అవుతున్నారు? Why, Mayo? ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. Why, Mayo? ప్లీజ్ రెస్పెక్ట్. No, but then this guy, why? ఐఎమ్ నాట్ కన్నా. యాక్చువల్లీ ఆ షో, ఆ ఎపిసోడ్ అంతా బాగుంటుంది. లైక్ స్కోర్స్ ఇస్తారు, కొంతమంది బాగాలేదని చెప్తారు, వాడికి అది నచ్చదు. లైక్ అంత కూల్ గా అయిపోతుంది ఏంటి అని, తనకి ఎంకరేజ్ చేశారు, వీళ్ళు ఎంకరేజ్ చేశారు, ఇక అక్కడ క్లాష్ పెడతాడు అనమాట. లాస్ట్ కి మీరు పెట్టుకొని నన్ను అనొద్దు అంటే సింపుల్ గా. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా తన బాధను చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడండి, అంతేగాని నన్ను పాయింట్ అవుట్ చేయొద్దు. యాక్చువల్ గా హైలైట్ ఏదంటే ఓంకార్ అన్నయ్య ఇంకో హైలైట్ ఏదంటే కంటెస్టెంట్లకి మధ్యలో గొడవ కాదు, జడ్జిల మధ్యలో గొడవ పెట్టేస్తాడు. ఆ, నేను తప్పు చేస్తే నన్ను పాయింట్ అవుట్ చేయండి, మీ ఇద్దరు కొట్టుకుంటూ నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారండి మీరు. యాడింగ్ కొన్ని నోటబుల్ షోస్ విచ్ తెలుగులోని. ఇవి స్టార్ మహిళలో ఇవన్నీ ఏంటంటే లంచ్ టైమ్ ఇవ షోలు అనమాట. మన లంచ్ తినడానికి, నాకు యాక్చువల్ గా స్కూల్ పక్కనే ఉండేది, లంచ్ తినడానికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో ఏవేమో మోగేవి. లక్కీగా స్టార్ మహిళ కాదు, సూపర్ స్టార్ మహిళ అని డిస్ట్రిక్ట్స్ మధ్యలో కాంపిటీషన్స్ అన్నమాట. లైక్ లక్కీగా నేను కూడా స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వెళ్ళాను ఒకసారి. సెలబ్రిటీ సెలబ్రిటీ థ్యాంక్ యూ. కాదు, మైక్ ఏమన్నాడు, కాబోయే సెలబ్రిటీ, అవుతున్న సెలబ్రిటీ అన్నాడు. సెలబ్రిటీ ఆల్రెడీ అక్కడ. సుమా అని పేరు పెట్టుకుంటే సెలబ్రిటీ అయిపోతారేమో. ఇంకా కొరతనం పోలేదు అక్కడ మీకు. సేమ్ పేరు, సేమ్ ఫేస్ కట్స్, సేమ్ వెళ్ళారు. ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా జనాలు కొట్టేస్తారు, ఎక్కడ ఎవర్రా మీరంతా అని. లైక్ అప్పుడు ఫస్ట్ టైం నేను సుమాన్ చూడడం, అప్పుడు కెమెరా ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నేను చూడడం, నవ్వడం కూడా ఒక షేకీగా నవ్వేదన్నమాట. లైక్ సుమా చెప్పింది, కొంచెం మంచి నవ్వరాదు, ఎందుకు కొనుక్కుతున్నావు నువ్వు, ఏం పిల్ల అనుకుంటా. నేను ఏమన్నా ర్యాక్ చేసిన మంచి నవ్వు అనేసి అనింది సుమా. దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ థింగ్. కాదు, ఒక్క డైలాగే నీ కెరియర్ లాంచ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. అది అర్థం చేసుకోవడానికి టైం తీసుకొని ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను నేను. కానీ ఒక క్వశ్చన్, అక్కడ స్క్రిప్టెడ్ అవి లేకపోతే మీకు ముందే లైక్ జోక్లు ఏమైనా చెప్తారా, లేకపోతే అంతా జెన్యూన్? స్క్రిప్టెడ్ అని అంటే ఎడతారే ముందే. ఇప్పుడు మీకు మధ్యలో సుమాని కొన్ని క్వశ్చన్స్ వేయడం, లేకపోతే కొన్ని పొడుపు కథలు అడగడం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారనమాట. అండ్ మధ్య మధ్యలో డాన్స్ వేస్తారు కదా, ముందే చెప్తారు వాళ్ళ సాంగ్, నువ్వు ఈ సాంగ్ కి డాన్స్ చెయ్యి, నువ్వు ఈ సాంగ్ కి చెప్పు, డైలాగ్ చెప్పు, మళ్ళీ అందులో నుంచే క్వశ్చన్స్ వేస్తారు మనకు తెలిసిన దాని నుంచి. సుమా షోల్ గురించి సీక్రెట్ రివీల్ చేసిన సుమా. వీళ్ళెవరో నాకు తెలియదు. కాదు, పోస్టర్ కూడా, ఆ షోది పోస్టర్ చూస్తుంటే కూడా ఎట్లా అంటే, మా షో బంద్ చేపిచ్చేస్తావా ఏంటమ్మా చెప్తున్నావు. అంటే మీకు అక్కడ ఏదైనా రాయించుకుంటారా, ఇది బయట చెప్పకూడదు ఏదైనా అలాగా ఏమన్నా? అలా ఏమీ లేదు, ఫ్రీగా ఉండాలని చెప్తారు అంతే. అయితే ఓకే, ఈ వీడియో ఎట్టుకెళ్ళకి సుమాకి రీచ్ అవ్వకూడదు. మళ్ళీ పిలుస్తారు. కాదు, మేము ఏఐ యూజ్ చేసి ఈ వీడియో సుమాకి రీచ్ అయ్యేలా చేయండి. స్టీవ్, నువ్వు చూసేవాడు టకేషిస్ క్యాసిల్? టకేషిస్ క్యాస్టిల్ చూడడంలో, వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయడంలో మజా రాకపోతుండే. వాళ్ళు దప్ప కొట్టుకుంటారు కదా. నీలో కూడా ఒక సాడిస్ట్ ఉన్నాడు రా, సబాష్ సాడిస్ట్. అసలు అది చూసి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరేగా ఉంటుండే. సో నెక్స్ట్ ఈ గడసరత్త సొగసరి కోడలు సీరియల్ అయితే మీరు చూసుంటారో తెలియదు కానీ, అత్త కోడల మధ్య గొడవ పెడతాడు అనమాట. అదే సిరీస్. గేమ్స్ పెడతాడు యాక్చువల్గా, అత్తలకి కోడలకి గేమ్స్ పెడతాడు అనమాట. సో అలా గొడవ చూసేవాడు ఎవరా, ఇది నాకు అర్థం కావట్లేదు. అవన్నీ లంచ్ టైమ్ లో వచ్చేవి, నాకు ఆప్షన్ ఉండేది కాదు. అవి మారిస్తే ఇంకేంలే, 4 పడేవి నాకు. అండ్ ప్రదీప్ యాక్చువల్ గా అక్కడి నుంచే ఫుల్ షైన్ అయ్యాడు. యాక్చువల్ గా ప్రదీప్ నేను అక్కడ చూసాకే అనుకున్నా, ఈ యాంకర్ అంటే అప్పట్లో మనకి టైమింగ్ చేసేవాళ్ళు అంత ఎక్కువ లేరు కదా.
ఏంటంటే అప్పటికప్పుడు పంచులు వేస్తాడు ఆన్ ది స్పాట్. సుమా ఉండేది కానీ సుమా అంత ఇప్పుడు వేస్తుంది కానీ అప్పట్లో వీళ్ళు ఏమన్నా మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటారు అన్నట్టు నార్మల్ గా ఫార్మల్ గా వేసేది. వీడైతే ఆన్ స్పాట్ వేసేసేవాడు పంచులు వాళ్ళ మీద. అండ్ కమెంట్స్ లో వ్యూవర్స్ అంటున్నారు ఈటీవీ అభిరుచి అంట, చూస్తుండే కుకింగ్ ఛానల్, కుకింగ్ అనుకుంటా. కుకింగ్ ఛానల్. కుకింగ్ నాకు ఈటీవీ అభిరుచి అంటే నాకు వాచ్ ఆంజనేయుల మూవీ గుర్తొస్తుంది. యాక్చువల్లీ నాకు సుమా వీడు ఒకే టైంలో వచ్చినట్లు అనిపిస్తుంది యాంకరింగ్. అప్పటి నుంచి ఉన్నారు వీళ్ళిద్దరు. సో అట్లంటే సుమా హ్యాపీగా ఫీల్ అయిద్దేమో. అదే ఎగ్జాక్ట్లీ. యాంకర్ సుమా గైస్, మా గెస్ట్ సుమా కాదు. క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్, సేమ్ లైక్ ముందుట్లాగా టీనేజ్ టైంలో కూడా కొన్ని కార్టూన్స్, యానిమే అవి చూసేవాళ్ళం కాబట్టి లైక్ లెట్స్ కవర్ ఫ్యూ ఆఫ్ దోస్.